ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎందుకు పిన్ని మా అమ్మంటే నీకంత కోపం? పురిట్లో బిడ్డగా ఉన్నప్పుడే తన నుంచి నన్ను దూరం చేశావు. ఆ క్షణం నుంచి తప్పిపోయిన ఈ కూతురి కోసం ఆ తల్లి ఎంత తపన పడుతుందో, ఎంత ఎదురు చూస్తుందో నా కళ్ళతో నేను చూశాను. తనే నా కన్న తల్లని తెలిసినా తనతో చెప్పలేని పరిస్థితుల్లో నన్ను నిన్నటి వరకు నించోబెట్టారు. ఇప్పుడు నిజం తెలిసి నేనే తన బిడ్డనని చెప్పాలనుకుంటే ఇప్పుడు మళ్ళీ చెప్పలేని పరిస్థితి కల్పిస్తున్నారు. నేనేం తప్పు చేశాను? మా అమ్మ మీకేం అన్యాయం చేసింది? దాని గురించి చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ ఉంది, కానీ అదంతా తలుచుకునే ఓపిక, నీకు వివరించి చెప్పాల్సిన అవసరం రెండూ నాకు లేవు. మా కండిషన్ నీకు ఇష్టం లేకపోతే వదిలేసే. గుండమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వే నా తల్లివి, నేనే నీ బిడ్డని అని చెప్పేసే. బెడ్ మీద పడుకున్నది నిన్ను పెంచిన తల్లేగా, నిన్ను కన్న తల్లి కాదు కదా. పోతే పోతుంది. లేదు, నాకు నా కన్న తల్లైన గుండమ్మెంతో. చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పోషించిన ఈ తల్లి కూడా అంతే. అప్పుడు నువ్వు నాకు మాటివ్వు. నువ్వు బ్రతికినంత కాలం నీ నోటితో వాళ్ళకి నువ్వే కన్న కూతురివి అన్న విషయం చెప్పకూడదు. సమయం మించిపోతుందక్కా. ఆవిడ పరిస్థితి సీరియస్ గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారని చెప్తుంది కదా ఆవిడ. మా మాటకి కట్టుబడి మాకు మాటిచ్చి డబ్బు తీసుకొని ఆవిడ్ని బ్రతికించుకుంటావా, లేదా నీ కన్న తల్లిని చేరుకోవడం కోసం ఆవిడ్ని చంపేసుకుంటావా? చెప్పు. మీకు మాట ఇస్తున్నాను, నా అంతటా నేనుగా మా అమ్మకు కానీ, మా నాన్నకు కానీ, మా తాతయ్యకు కానీ ఎవ్వరికి నేనే వాళ్ళ కూతురు అనే విషయం ఎప్పటికీ చెప్పను. ఇప్పుడు అవసరం కోసం ఇలా చెప్పి తర్వాత మాట తప్పితే? తప్పదు బేబీ. ఎందుకంటే దానిలో ఉన్న రక్తం ఆ గుండమ్మది. ఆ రక్తానికి మాట తప్పే ఆలబాటే లేదు. తీసుకెళ్ళు. వెళ్ళు. వెళ్ళి నిన్ను పెంచిన అమ్మని బ్రతికించుకో. ఇక లైఫ్లో అది నిజాన్ని బయట పెట్టలేదు. పద. ఏమండి, డబ్బులు తీసుకొచ్చాను. ఇదిగోండి 20 లక్షలు. ఏం చేయాలి ఇది? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. డాక్టర్, డాక్టర్, వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను.
డాక్టర్ నథింగ్ టు వరీ అమ్మా, ఆపరేషన్ సక్సెస్. మీ అమ్మగారి ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు. నేను ఒకసారి వెళ్ళి చూడొచ్చా డాక్టర్? లేదమ్మా, ఇంకా ఆవిడ స్ప్రోలోకి రాలేదు. కాసేపట్లో వాటికి షిఫ్ట్ చేస్తారు. ఒక 10 నిమిషాల తర్వాత వెళ్ళి చూడండి. అమ్మా, అమ్మా, అమ్మా. పల్లవి, నాకేమైంది? ఇక్కడెందుకున్నాను? నీకేం కాలేదమ్మా. నువ్వు దేని గురించి ఆలోచించుకో. నువ్వు బానే ఉన్నావు. చిన్న ఆపరేషన్ జరిగిందంతే. బానే ఉన్నావు. మీ నాన్న వేరే ఊరికి పనికెళ్లారంట కదా. వచ్చేస్తాడమ్మా. నేను ఫోన్ చేశాను. 2 రోజుల్లో వచ్చేస్తానన్నాడు. నువ్వు దేని గురించి ఆలోచించకు, ధైర్యంగా ఉండు. పోనీలే ఫ్రెండు, ఎలాగోలా గండం నుంచి అయితే బయటపడ్డావు. అవునమ్మా, పెంచిన వాళ్ళ రుణం తీర్చుకున్నావు.